నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఖానాపూర్లోని రైస్ మిల్లులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. లక్ష్మీ బాలాజీ రైస్ మిల్లును, శ్రీ సిద్ధి రామేశ్వర్ ప్రైవేట్ లిమిటెడ్ మిల్లులను సందర్శించారు. మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారని కలెక్టర్ ఆరా తీశారు. ఎక్కువగా ఏ రకం ధాన్యం వస్తుందని వివరాలు సేకరించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంట దిగుమతి చేసుకోవాలని మిల్లులకు సూచించారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే వర్షాల వల్ల తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. ధాన్య నిల్వలు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. ధాన్యం నిల్వ చేసేందుకు సమీపంలోని రైతు వేదికలను వినియోగించుకోవాలని తెలిపారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, రైస్ మిల్లుల నిర్వాహకులు మోహన్ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు. భూమి కూడా బాగా సాయిల్స్ బాగా స్ట్రెంత్ ఉండేది మేడం. ఇక రాను వాళ్ళు కూడా ఏమైనా తగ్గిపోయింది. ఒకప్పుడు అక్కడ ప్యాడీకి 50 రూపీస్ ఎక్కువ పెట్టేవాళ్ళు, డిమాండ్ ఉండేది. ఇక వాళ్ళు అప్పుడు మసూరి బీపీటీ ఉండేది మేడం. ఒకటి మసూరి బీపీటీ మసూరి అనే ఒక వెరైటీ ఉండేది. వాళ్ళ దానికి మనం మార్కెట్కి వస్తే డిమాండ్ ఉండేది మేడం ప్యాడీకి. బక్రీద్ పండుగ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ నిజామాబాద్ జిల్లా నుండి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ నేడు జిల్లా స్థాయి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని కమిషనరేట్లు, జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అదనపు డీసీపీలు, ఏసీపీలు మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో పరస్పర సహకారంతో జరుపుకునేలా పోలీస్ శాఖ సమయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, ఈద్గాలు, మసీదులు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు లేదా వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్ మానిటరింగ్ ను మరింత బలోపేతం చేయాలని డీజీపీ ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సాటాపూర్ వద్ద జరిగేటువంటి పశువుల సంతలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండుగ విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మర్యాద పూర్వకంగా వివరించాలని, ఎక్కడైనా చిన్న ఘటన జరిగిన వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని డీజీపీ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ జిల్లా నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు డీసీపీ శుభం ప్రకాష్, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా డిచ్పల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సర్పంచులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాలతో పాటు 200 కోట్లతో మల్కాపూర్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కల్పిస్తున్న సౌకర్యాలను తదితర అంశాలను ఎమ్మెల్యే ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్య ద్వారా సమాజంలో మార్పు సాధ్యపడుతుందని చెప్పారు. అన్ని దానంలో కన్నా విద్య దానం చాలా గొప్పదని పునరుద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణ 2047 దిశగా ముందుకు సాగుతుందని, అందులో ప్రతి ఒక్కరికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్, డిఎల్పీఓ శ్రీనివాస్, ఎంఈఓలు నరేష్, సాయిలు, గాయత్రి, రమేష్, శ్రీనివాస్, రాములు, శివలా నాయక్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి చిన్నసాయిరెడ్డి, సర్పంచ్ల ఫోరం రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు గొట్టిపాటు వాసు తదితరులు పాల్గొన్నారు.
1, 2, 3, 4 ఈ మొత్తం కూడా ఎంత అంటే G+3 అంటే 4 ఎకరాల బంగారు 4 వస్తాయి. అక్కడ అకాడమిక్ బ్లాక్స్ G+3 జూనియర్ హాస్టల్స్ ఏమో ఇవి ఇక్కడ చూస్తాము. ఇంతకు కూడా గతంలో 2 సార్లు మనం కలిసాం. కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అందరూ ఇక్కడ మా అకాడమీలో అందరూ నోము 2 గంటల నుండి అంటే ఈ శ్రద్ధగా వీళ్ళందరూ చెప్పింది వింటాం. ఇక్కడ చూస్తే ఇంతకుముందు శేఖర్ గౌడ్ గారు మాట్లాడినా కానీ ఉపకృష్ణారెడ్డి గారు మాట్లాడినా కానీ వాళ్ళందరూ గతంలో సర్పంచ్గా పనిచేసిన వాళ్ళు విజయ ప్రాంతంలో మరి దేశానికి గ్రామాలే పట్టుకున్నారు. దాని గ్రామం చిన్న గ్రామం కావచ్చు, పెద్ద గ్రామం కావచ్చు, దానికి మన ఉండాల్సి ఉండకపోవచ్చు. కానీ మీకంటూ ఒక స్థాయి, మీకంటూ ఒక గుర్తింపు, మీకంటూ ఒక గ్రామంలో ప్రథమ స్థానంలో ఉన్నారనగా అది కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారు కాబట్టి మీ బాధ్యతలు బాగా ఉంటాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మొట్టమొదటిసారి చెప్పింది ఏంటంటే మనం ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చు అది ఖర్చు కాదు, అది ఎక్స్పెండిచర్ కాదు, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అని. ఇన్వెస్ట్మెంట్ అంటే ఆస్తి. సో దాంట్లో మరి ముఖ్యంగా గ్రామ ప్రజల పౌరులు మరి గ్రామాల్లో మనకు పట్టుకున్నది అయినప్పుడు గ్రామ స్థాయిలో విద్యను బలోపేతం చేయాలి. మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేద బిడ్డ బాగా చదువుకోవాలి. మరి వాళ్ళు కూడా ఉన్నత స్థానంలో ఎదగాలి. వాళ్ళు కూడా భావి భారత పౌరులుగా మరి వాళ్ళ గ్రామానికే కాదు ఈ ప్రాంతానికి దేశానికి కూడా సేవ చేయాలి. వాళ్ళు ఉన్నత స్థానంలో బతకాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి. అందుకని ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాలంటే విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయం, మరో రకంగా సంక్షేమం, తర్వాత ఉపాధి కల్పన, తర్వాత మహిళా సాధికారత, ఈ 6 అంశాల మీదే ప్రధానంగా మనం ఫోకస్ చేసి ఇవాళ మనం రైజింగ్ తెలంగాణ 2047 పేరు మీద మనం ప్రభుత్వం ముందుకు పోతాం లక్ష్యాలను పెట్టుకుంటాం. దాంట్లో భాగంగానే ఈ ట్రైనింగ్ అనుకోండి, మీరు ఓరియంటేషన్ అనుకోండి, మీ బాధ్యతలు అనుకోండి. ఏంటంటే గతంలో జరిగేది కాకుండా ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి పౌరులు ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వారుగా మరి అక్కడ స్కూళ్ళల్లో కూడా మీరు అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరే బాధ్యత తీసుకొని స్కూళ్ళల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, జనరల్గా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఒక సమస్య వచ్చింది మీకు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 5 నుండి 6% కంటే ఎక్కడ కూడా మరి బడ్జెట్ ఎడ్యుకేషన్ వెచ్చించలేదు. ఇంకా ఒక సంవత్సరం అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4% ఉంది. ఇవాళ మనం 22,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుకుంటున్నామంటే మీరు ఇవాళ చేయడం జగన్ 10%. ప్రభుత్వం మన బడ్జెట్లో 10% మన డబ్బులు ఉంది ఎడ్యుకేషన్ మీదనే ఈ ప్రభుత్వం ఖర్చు పెరుగుతుందంటే ప్రభుత్వం యొక్క లక్ష్యాలు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అది ఎడ్యుకేషన్ తాము నడిపిస్తాం. ఆర్మూరు పట్టణంలో జరుగుతున్న TFUIDC అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఆర్మూరు పట్టణంలోని 25, 26, 27 వార్డుల్లో పిసమల్లన్న దేవాలయం వద్ద జరుగుతున్న డ్రైనేజీ అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ TFUIDC అభివృద్ధి పనుల నిమిత్తం 50 లక్షల రూపాయలు ఆర్మూరు పట్టణ అభివృద్ధి కోసం కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వర్షాకాలంలో ఈ యొక్క 3 వార్డులు మురుగునీరుతో ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, అంతేకాకుండా మిగతా అభివృద్ధి పనులకు కూడా నిధులను సమకూరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శాలా ప్రసాద్, డార్లింగ్ రమేష్, గంగూలీ సృజన్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, డైరెక్టర్ వాసు, కాంగ్రెస్ నాయకులు దామోదర్, జిమ్మి రవి, చిట్టిరెడ్డి, మారుతిరెడ్డి, అజ్జుబాయ్, రవికాంత్ రెడ్డి, ఇజ్రాయెల్ శ్రీను, శివకృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 3 వార్డులకు సంబంధించి వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతుండే. దానికి గాను TFIDC కింద 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి ఆర్మూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క మన వర్క్ అనేది నడుస్తుంది.
దాన్ని సుమారు ఇంకొక 10 రోజుల్లో ఫీట్ బై ఫీట్ ట్రైన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ 1 మీటర్ బై 1 మీటర్ ట్రైన్ని ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేయిస్తే వచ్చే వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే రకంగా కొంత ముందుకెళ్తే వాటర్ ఆ సైడ్కి టర్న్ చేయాల్సి ఉంది. దాన్ని కూడా తొందరలోనే దసరా సమయంలో ఫండ్ పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్పి ఆర్మూర్ పట్టణ ప్రజలకి హామీ ఇస్తూ, అదే రకంగా ఏదైతే టీఎఫ్ఐడిసి కింద సుమారు 50 కోట్ల రూపాయలతో ఆర్మూర్లో సీసీ రోడ్స్, డ్రైనేజెస్ మరియు బీటీ రోడ్లు చేయడం జరిగింది. దాంట్లో కూడా కొంత ఫండ్ కూడా బ్యాలెన్స్ ఉంది. అది కాకుండా 18,70,00,000 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఒక 4 months క్రితం మనకి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా టెండర్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసి దాన్ని దీంట్లో 50 కోట్లలో మిగిలిపోయిన ఆ ఫండ్ మొత్తం సుమారు 26-27 కోట్లతోని దసరా తర్వాత మళ్ళీ వార్డులల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆర్మూర్ పట్టణ ఏదన్నా షాప్ దుకాణాల దగ్గర చాలా ఇబ్బంది ఉండొచ్చు. ఒక 10 రోజులు దానికి సహకరించి కంప్లీట్ చేయించుకోండి. అదే రకంగా అవసరం పడితే మీ ముందర క్యూరింగ్ కూడా చేసుకుంటే గట్టిగా ఉంటుందని చెప్పి కూడా దుకాణదారులకి తెలియజేస్తుంది. ఆర్మూరు పట్టణంలోని రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు హాజరయ్యారు. ముఖ్య అతిథి మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మే 11 నుండి మే 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారోత్సవం నిర్వహిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని, ముఖ్యంగా కుల వివక్షత రూపుమాపేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తుందని, విద్య ద్వారానే మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతామని, మేము కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మా వంతుగా సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన విద్యా వారోత్సవంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబాగౌడ్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఆలూరు మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, నియోజకవర్గ స్థాయి గ్రామాల సర్పంచులు, ఆర్మూరు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్ళాలని చూస్తుంది. సో ఈరోజు మీరు సర్పంచ్లు, కౌన్సిలర్లు తెలుసుకోవాల్సింది అంటే మీ లక్ష్యంగా పెట్టుకోవాలి. మీ గ్రామంలో ఎక్కడో చెప్పి ఒక బస్సులో మళ్ళా బాల్కోటకో లేకపోతే ఆర్మూరుకో తిరిగి గంటన్నర బస్సు తిరిగి, ఆ గంటన్నరలో ఇంటి దగ్గరనే ఉంటే ఆ పిల్లవాడు మంచిగా ఏమైనా స్పోర్ట్స్లో అందరు కూడా ప్రతి ఇంటింటికి తిరిగి ఈ ప్రణాళిక విద్య ఎట్లున్నది అని చెప్తే వీరికి మంచి సమస్య వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ మీటింగ్ పెట్టడానికి మా సీఎం 99 రోజుల ప్రగతి పాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి, ఆర్మూర్ అందరికీ, సర్పంచ్లకు, మా అధికారులందరికీ నమస్కారం చెప్తూ ముగించుకుంటున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మే 11 నుండి మే 17, 2026 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా కుల వివక్షను రూపుమాపేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలుపుతున్నాను. బడి బాట ద్వారా గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులను వివరిస్తూ విద్యార్థులను చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని కోరుతున్నాను. 10వ తరగతిలో పేరైన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి కోసం ప్రత్యేకంగా వేసవి శిక్షణ తరగతులను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు. విద్య నేర్చుకోవడం ద్వారా వ్యక్తిగత ఆలోచన విధానం, సమాజంలో గుర్తింపు మరియు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతాయి. ఇది జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఎంతో సహాయపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్య ద్వారానే మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెందగలుగుతాము. మేము కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మా వంతుగా సహకారం అందిస్తాము.
విద్యా వారోత్సవాలు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల పాత్ర అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. బుధవారం మోపల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీబీ ప్రకాష్, సిఐ సురేష్, స్థానిక ఎస్ఐ సుస్మిత, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నిర్మాణంలో మండలంలోని అన్ని గ్రామాల నాయకులు తమ వంతుగా సహకారం అందించడం అభినందనీయమని తెలిపారు. కాగా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి తన వంతుగా 10 లక్షలు కేటాయించారు. పోలీస్ స్టేషన్ అంటేనే కేవలం పోలీసులది మాత్రమే అన్న అపోహను ప్రజలు వీడాలని, అది ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేయబడిందని అన్నారు. అందరి సహకారంతో పోలీస్ స్టేషన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకుని త్వరలోనే ప్రారంభించుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నిర్మాణం కృషి చేస్తానని స్థానిక ఎస్ఐతో పాటు సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర కలుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోపాల్ సాయిరెడ్డి, సర్వజ్లపురం మండల అధ్యక్షులు జలేందర్, స్థానిక సర్పంచ్ రవి, మాజీ ఎంపీపీ యాదగిరి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక గొప్ప సంకల్పం. మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి పోలీస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుండి మనకు నిధుల కొరత వల్ల ఇక్కడ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఆలస్యమవుతున్నటువంటి సందర్భంలో, అంటే నిజంగానే ఈ మండలం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. సో ఇది మన నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలం, మన కాన్స్టిట్యూన్సీలో 3 మండలాల్లో అయితే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషను అందరి సహకారంతో మనము రూరల్ పోలీస్ స్టేషన్ మనం నిర్మించుకున్నాం. సో రెండవది ఇది. ఇంకా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ఇంకా కిరాయి ఇళ్లలోనే ఉంది. అయితే మన గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి మరి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా మరి రెంటెడ్ బిల్డింగ్లో ఉండొద్దు, మరి వేరే మనకు అన్యూజ్డ్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లోనే ఉండాలని అన్నప్పుడు ఒక ఇబ్బంది అయింది. పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేయాలన్నా, ఎంఆర్ ఆఫీస్ షిఫ్ట్ చేయాలన్నా. సో నిజంగానే అంటే నేను ఈ స్థానిక ఎస్ఐ గారిని, సుష్మిత గారిని నేను అభినందిస్తా ఉన్నా. మంచి ఇనిషియేటివ్. ఇప్పుడు ఎవరైనా మంచి పని చేస్తా అంటే అందరు సహకరిస్తారు. ఇప్పుడు పెద్దలు మన ప్రకాష్ గారు, ఏసీపీ గారు అన్నట్టు ఇది పోలీస్ స్టేషన్ మన మోపాల మండలంది, మన ప్రజల సేఫ్టీ కొరకు పెట్టుకున్నది. మరి అన్నట్టు ఇప్పుడు ఒక 2-3 ఏళ్ళు వాళ్ళు ఉంటారు, ట్రాన్స్ఫర్ అవుతారు, కొత్త ఆఫీసర్ వస్తారు, సిఆర్ఓ ఉంటారు, 3-4 రోజులు అంటే 3-4 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతారు, అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు అధికారులు. కానీ మనం ఉంటాం ఇక్కడ, మన గ్రామస్తులు 21 గ్రామాలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి దీన్ని నిర్మించుకోవడంలో మన పాత్ర కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటాయి. దాంట్లో భాగంగానే మరి అందరూ సహకారంతో నిర్మించుకుందామని చెప్పినప్పుడు మరి నా దగ్గర కూడా నిజంగానే మీకు తెలిసి మన గ్రామాలు ఎక్కువ, మరి నిధులేమో తక్కువ ఉన్నాయి కాబట్టి మరి అయినా కానీ మరి నా వంతు దీంట్లో ఏం లేకుంటే బాగుండదని చెప్పి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు పోదామని చెప్పడం జరిగింది. సో తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఇది మంచి కార్యక్రమం, ప్రజలకు సంబంధించింది కాబట్టి మరి అందరి సహకారంతో ఖచ్చితంగా అనుకున్న టైంలో మంచి పోలీస్ స్టేషన్ ఇక్కడ దగ్గర 4000 ఎస్ఎఫ్టీతోని మంచి పోలీస్ స్టేషన్ ఇక్కడ నిర్మించుకుందాం. ఎందుకంటే పెద్ద ఏరియా, ఒక దగ్గర కొంచెం తక్కువ ఎకరం ఉంది ఇంత మెయిన్ రోడ్కు మనకు. సో దీంట్లో అవసరం ఉంటే భవిష్యత్తులో మనకు ఇంకా కాంపౌండ్ వాల్ కానీ ఇంకా స్టాఫ్ క్వార్టర్స్ కానీ కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ నిధులు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంకా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ఇంకా వేరే దగ్గరికి వెళ్ళినా మనం ప్రయత్నం చేద్దామని ఒక ఆలోచన ఉంది. అంటే ఒక 2-3 విషయాలు ఇప్పుడు మన ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజెంట్ ఛాలెంజెస్ అంటారు, దాన్ని ఏమంటారు తెలుగులో ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మన సమాజం ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఒక 2-3. దాంట్లో ఒకటి ఏంటంటే సైబర్ క్రైమ్, ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్, అదే గాంజా, డ్రగ్స్, ఇవన్నీ అంటే మారక ద్రవ్యాలు. ఇవి 2 కూడా యువతను తర్వాత సమాజాన్ని అంటే నష్టం జరిగే కార్యక్రమాలు ఇవి బాగా. సో కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఉక్కుపాదం వహించి ఇవాళ మనకు ఈగల్ టీమ్ అనేది ఒకటి సపరేట్ ఒక ఏజెన్సీ పెట్టి దానికి మరి మొత్తం అన్ని విధాలు దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తూ మరి లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్తో మరి వాళ్ళందరితో కలిసి మనం డ్రగ్స్ నివారణలో మన రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా నిమగ్నమైందంటే 80% డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ఉండాలి. నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో నాకున్న రిపోర్ట్ చాలా మటుకు దగ్గర 80% ఆఫ్ ద డ్రగ్స్ తగ్గింది.
ఏదో అక్కడక్కడ కొంచెం ఏదో స్మాల్ క్వాంటిటీలో ట్రైన్లలో ఇంకెక్కడ మహారాష్ట్ర దగ్గర ఉంది కాబట్టి అట్లా వస్తుందని సమాచారం ఉంది. బైక్ల మీద పోయి కొంతమంది ఇట్లా చేయడం, కానీ బల్క్ సప్లై అనేది మొత్తం ఆగిపోయింది చాలా మందికి. సో ఇంకా మనం అందం ఏంటంటే ఇప్పుడు ఒక పోలీస్ వాళ్ళదే కాదు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్దే కాదు, డ్రగ్స్ నివారణ అన్నది మన అందరి బాధ్యత. ఇప్పుడు స్కూల్స్లో కానీ ఇంకా ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏది ఉన్నా కానీ మన విలేజ్లలో కూడా, విలేజ్ల సర్పంచులు కూడా మీరు ఈ డ్రగ్స్ మీద కన్ను పెట్టండి. యువకులు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ మరి సాయంత్రం కాగానే ఎడిపోతూ ఉన్నారు, వాళ్ళకి సప్లై ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎందుకంటే వాళ్ళ జీవితాలు, మన పిల్లలు వాళ్ళు కూడా ఎవరు కాదు. సో వీళ్ళ మీద కూడా అంటే ఒక గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడి గురించి అందరూ కూడా దీని మీద శ్రద్ధ వహిస్తేనే ప్రభుత్వం యొక్క కార్యక్రమం ఏదైతే గోల్ ఉందో అది సక్సెస్ అవుతుంది. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో నూతనంగా నిర్మించిన నవదుర్గామాత ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మల్లారం గ్రామంలో నూతనంగా నిర్మించిన నవదుర్గామాత ఆలయంలో గణపతి నవగ్రహాలు సంతాన నాగేంద్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం చివరి రోజు చేపట్టిన పూజాది కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై, నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మ దీవెన ఉంటే అన్ని ఉంటాయని తెలిపారు. అటు ఆలయ ప్రహారీ నిర్మాణానికై ఆలయ కమిటీ సభ్యులు విన్నవించగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రహారీ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించనున్నట్లు హామీ ఇచ్చారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకారం కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ జగడం నరేష్, రమేష్, దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆశీస్సులు మీ గ్రామం మీద ఉండాలని, గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా పిల్ల పాపంతో సహా మరి అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ శాంతులతో ఉండేటట్టు ఆ భగవంతుడు మనందరూ కూడా ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మరి ఇవాళ మనకు అందరూ కూడా తెలుసు, దుర్గామాత అంటే సర్వశక్తులు ఉన్నటువంటి తల్లి. మరి ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనకి ఇంకా ఏమీ అవసరం లేదు. అక్కడ రాసి కూడా అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టు. మరి ఇవాళ మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో మరి గత 3 రోజుల నుండి మీరు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కావాలని అడుగుతా ఉన్నారు. తప్పకుండా దీన్ని ఎస్టిమేషన్ చేపిద్దాం. తప్పకుండా మరి మా టీడీపీ ప్రాంతాన్ని ఇక్కడ మనం కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుందాం అని చెప్పి టెంపుల్ అభివృద్ధిలో కాంపౌండ్ వాళ్ళనే కాదు, ఏదున్నా ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ మరి ఒక ప్రజాప్రతినిధిగా మరి ఈ టెంపుల్ అభివృద్ధికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. మరి ఇక్కడ నాతో పాటు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రామంలో మరి గ్రామ పెద్దలు, బీడీసీ సభ్యులు, అదేవిధంగా మరి గ్రామస్తులందరూ నవదుర్గామాత టెంపుల్ కమిటీకి సంబంధించిన అందరూ కూడా కలిసి డబ్బులు పోగు చేసుకుని మరి భక్తులు బాగా మంది వస్తూ ఉన్నారు. మరి మన ఆరాధ్య దైవమైనటువంటి నవదుర్గాదేవి మాత యొక్క టెంపుల్ని నిర్మించుకొని మరి వాళ్ళ ఒక పండుగ వాతావరణంలో గ్రామస్తులందరూ కూడా, వాళ్ళ గ్రామస్తులే కాకుండా చుట్టాలు, బంధువులు, పిల్లలు మరి దుర్గామాత యొక్క మన విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా మరి ప్రతిష్టాపన చేసుకొని వాళ్ళ మమ్మల్ని ఆహ్వానించి మరి ఇక్కడ దుర్గామాత యొక్క దర్శనం కల్పించినందుకు మీ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకు, అక్కాచెల్లెలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆర్మూరు పట్టణంలోని జమ్మియమాన్ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ బుధవారం నిర్వహించే మాస పూజ కార్యక్రమాన్ని అధ్యక్షులు పుట్టిమురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి నాగేశ్వరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, మెట్ల పూజ నిర్వహించారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి ఆర్మూరు ప్రధాన కార్యదర్శి మీసల రవి, కోశాధికారి గాదిరెడ్డి నర్సారెడ్డి, గౌరవ అధ్యక్షులు పెంట జలంధర్,
గౌరవ సలహాదారులు జనార్దన్ గౌడ్, రెడ్డి ప్రకాష్, గంట విప్లవ్, మామిడిపల్లి దత్తుప్రభు, పూల నరసయ్య, ఉపాధ్యక్షులు నందు, పూల ప్రసాద్, అశోక్, స్వాములు, ధనపల్లి శివ, కౌన్సిలర్ నర్మే నవీన్, మీసల రాజేశ్వర్, మహేష్, కోటిక విజయ్, త్యాగ ఉదయ్, గంగాధర్ గౌడ్, సర్జికల్ రాజేష్, నవీన్, రాజశేఖర్, జమ్మియమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్ నారాయణ, భోజన, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం కాబట్టి ప్రతి నెల రెండో బుధవారం నాడు ఎలా అయితే అన్నదాన కార్యక్రమం, పూజా కార్యక్రమం నిర్వహిస్తుందో అదేవిధంగా ఈరోజు కూడా బ్రహ్మాండంగా అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమం నిర్వర్తించి అయ్యప్ప స్వాములందరికీ కూడా అన్న ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ స్వామి శరణప్ప, స్వామి శరణప్ప యథావిధిగా ప్రతి నెల రెండో బుధవారం నాడు ఉంటుంది కాబట్టి భక్తులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి భీమ్గల్ మండలం బాబానగర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ సీసీటీ పనులను ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు. కూలీలు చేస్తున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ఉదయం పూటే పనులు ముగించుకోవాలని సూచించారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, చల్లని నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కనీస కూలీ 300 రూపాయలు అందుతున్నందుకు కూలీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకెక్కువ మందిని పనులకు తీసుకురావాలని ఫీల్డ్ అసిస్టెంట్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జి నరసయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మధుసూదన్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. కాబట్టి నేనేమంటున్నా, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ తప్పకుండా ఎవరైతే పనికి వచ్చిర్రో మీ ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం ఇది చేసింది. కాబట్టి ఏది జరిగినా మనకు మంచిది. నేను మూడు విషయాలు మీకు చెప్తున్నా. ఒకటి, ఎక్కువ టైం మిమ్మల్ని ఇంటికి పోవాలా. ఒకటి, మీతో పాటు మీకెవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మీ ఇంటి ముంగట, మీ ఇంటి పక్కన ఉన్న కూడా చెప్పండి, వాళ్ళని కూడా తీసుకురమ్మని చెప్పండి. ఇంకెన్ని రోజులు చేస్తారు? ఇంకో 4 రోజులు పని చేస్తే జూన్ 10-12 దాకా పిల్లలు పడిపోయేదాకా. ఫస్ట్ పాయింట్. రెండోది, మీ జాబ్ కార్డులు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మండల ఆఫీసులో ఏపీఓ కలవచ్చు, మీ ఫీల్డ్ అసిస్టెంట్, సెక్రటరీ కూడా కలవచ్చు. మూడోది ఏం చెప్పినా, ఈ ఫోటో క్యాప్చర్ దీనికోసం మార్నింగ్ ఉదయమే రండి. అవునా కదా? రాగారా నీళ్లు మంచిగా తాగాల. అవి ఇచ్చారా? ఏవి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చిరా? ఇక్కడ ఏం పెడుతున్నారు? నీళ్లు ఇస్తుర్రా? మీ ఇస్తుర్రా? దానికి ఏం చేయాలా? బారదాన ఉంటుంది కదా, మన వడ్లు జోకే బారదాన. ఆ బారదాన్ని కొంచెం ఓపిక మంత్రాలు, బీడీలకు సంబంధించిన ఆకు బారదాన ఉంటుందా, దాన్ని 2 పొరలు ఉచ్చాల. ఉచ్చి మంచిగా గట్టిగా సూత్తోని ఉచ్చి దాని మీద తాపు కోసం నీళ్ళు పోసాం అనుకో, నీళ్ళు ఎట్లుంటాయి? చల్లగా ఉంటాయి. అవునా కదా? నువ్వు తింటున్నావు కదా, వాళ్ళు కూడా తినాలంటే పని చేసుకొని తినాలి. మీరందరూ పాపం ఎండలు వచ్చి ఇక్కడ కూర్చుండి ఈ పని చేసి చేస్తున్నారు. కాబట్టి మీ చుట్టాలు, మీ బంధువులు, మీ కులస్తులు, మీకు ఎవరైనా సరే సంబంధించిన వాళ్ళు ఉంటే 500 మంది జాబ్ కార్డు ఇస్తున్నారు. 500 మందికి వెళ్ళి 295 మంది. కనీసం ఇంకొక 50-60 మంది రావడానికి అవకాశం ఉందా లేదా? చెప్తలేరు ఎవరు? ఉందా లేదా? సో దయచేసి మీరందరూ కూడా మీ తోటి వాళ్ళకు కూడా చెప్పండి.